పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని విజయనగరంలోని సబ్కా నేతలు డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి చేసిన పనులకు ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదని మాపోయారు. వెంటనే ప్రభుత్వం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తెలిపారు. నేను స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటున్నాను విజయనగరం డిస్ట్రిక్ట్. మాకు 4 సంవత్సరాల నుంచి ఏ బిల్స్ రావడం లేదు. నాడు నేడు గ్రాంట్ వచ్చి 3 సంవత్సరాలు నాడు నేడు గ్రాంట్ లో బిల్ అవడం లేదు. ఎస్డిబి గ్రాంట్ 4 years అయింది, ఇప్పుడు కొంచెం బిల్ అవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వర్క్లు అన్ని చేయించారు కానీ ఇప్పుడు కొంచెం ఏ బిల్స్ అవ్వలేదు. మున్సిపాలిటీ గ్రాంట్స్ కూడా రావట్లేదు. బుడా గ్రాంట్ కూడా రాలేదు. ఏఎంసీ వర్క్లన్నీ గొడవలన్నీ వర్క్ చేయించారు కానీ బిల్స్ రాలేదు. ఇంతవరకు ఏ బిల్స్ రాకపోవడం వల్ల అడిగితే సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి గ్రాంట్ కి కన్వర్ట్ చేసామని అంటున్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మాకు ఈ పండుగ లోపల బిల్స్ ఇస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. ఇది గవర్నమెంట్ దృష్టికి మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని, ఈ పండుగ లోపల మాకు పేమెంట్స్ ఇస్తే మేము అందరిలా సంతోషంగా ఉంటాం. పేమెంట్స్ ఇవ్వకపోతే అన్ని జిల్లాలు సబకాలో మన స్టేట్ అన్ని జిల్లాలు కూడా ధర్నా చేస్తామని అంటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ధర్నా చేస్తాం ఈ పండుగ గారి బిల్లులు గవర్నమెంట్ ఇవ్వకపోతే. మేము స్టేట్ సబ్కా యూనియన్ తరఫున జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. నా పేరు భరత్ కుమార్, నేను జిల్లా సెక్రటరీగా సబ్ జాయింట్ గా చేస్తున్నాను. మా యొక్క పెండింగ్ బిల్స్ ని ఏనాటి నుంచి అంటే సుమారుగా ఒక 4 సంవత్సరాల నుంచి మా ఈ బిల్స్ గురించి మేము నిరీక్షించడమే జరుగుతుంది తప్ప ఈ వాటికి మమ్మల్ని ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అలాగని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ అన్నారు, సిఎఫ్ఎంఎస్ లో బిల్స్ అప్లోడ్ అయ్యి తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిధి పోర్టల్ అన్నారు, నిధి పోర్టల్ కూడా చేసాం. అది ఒక రకమైన సమస్య. మరొక సమస్య ఏమిటి అంటే కొన్ని మార్కెట్ కమిటీలో చేసాం. మార్కెట్ కమిటీలో స్టేట్ షేరు, సెంట్రల్ షేర్ అని ఆ రకంగా మమ్మల్ని కొంతగా ఇబ్బంది పెట్టారు. అలాగే ఇప్పుడు మేము ఎక్కడైతే నిర్వహిస్తున్నా దీని పక్కనే మా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. దానికి ఈ వాటి వరకు 5 సంవత్సరాలు అయింది ఇనాగ్రేట్ చేసి, ఈ వాటికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా 1 కాదు 2 కాదండి, చెప్పుకోగలిగితే మా కాంట్రాక్టర్ సోదరులు ప్రతి ఒక్కరికి పేమెంట్ ఎంతో కొంత వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఉన్నది తప్ప ఎవరు కూడా అయ్యో పేమెంట్ వచ్చింది అని సంతోషంగా లేవు. ఇవాళ ఈ సమావేశం ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే రానుగా వస్తుంది సంక్రాంతి. మీ అందరికీ తెలుసు. మేము తిన్నా తినకపోయినా మా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మా అందు దయించి మేము అందరికీ రిప్రజెంట్ చేసి ఉన్నాము. ఆల్రెడీ మా జిల్లా కలెక్టర్ గారికి చేశాము, ఎమ్మెల్యే గారికి చేశాము, మంత్రి గారికి చేశాము. ప్రతి ఒక్కరి దృష్టికి చేసి ఇంకా ఆఖరిగా మీ ద్వారా మళ్ళీ మా గోడు వెలబెట్టుకోవడానికి తప్ప మరో ఉద్దేశం కాదండి. ప్రభుత్వంపై మాకు పూర్తి సానుకూలత ఉంది.